లైఫ్లో ఎన్ని ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నా కూడా ప్రతి ట్రిప్ పాస్ అవుతుంది, కాకపోతే ఒక్క ట్రిప్ మాత్రం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అందులో ఫ్రెండ్స్ అనే వాళ్ళు హ్యాండ్ చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్గా మీకు అర్థమైపోయి ఉంటుంది, దట్స్ అ గోవా ట్రిప్ అనమాట. సో రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు What's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో చలో మన రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ సిరీస్ అయితే మొత్తం ఎపిసోడ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ మోరోవర్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి మీకు అర్థమైపోయింది కదా, స్టార్టింగ్లో ఆల్రెడీ ఒక చిన్న వీడియో యాడ్ చేసినా కదా. సో ఆబ్వియస్లీ మనం గోవాకి వెళ్ళిపోతున్నాము. అండ్ గోవాకి వచ్చేసి ఇప్పుడు ఈరోజు డేట్ 29th అనమాట. సో ఈరోజు నైట్ బయలుదేరుతున్నాము. రైట్ నౌ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో 11:30కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మార్నింగ్ మనం రీచ్ అయ్యే టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10-11 చూపిస్తుంది. కానీ మనం హైవే మీద కొంచెం టక్కటక్క వెళ్ళిపోవాలి. అండ్ మోరోవర్ మంచి కూడా చాలా ఎక్కువ ఉంది కదా, సో కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 days ఉంటుంది. సో మనం గోవాలో ప్రతి ప్లేస్ని కవర్ చేయబోతున్నాము, లైక్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అనమాట. సో ఓవరాల్ గోవా కవర్ చేయబోతున్నాము. సో చలో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటుంది. సో డోంట్ మిస్ ద వీడియో. అండ్ మోరోవర్ నేను మీకు చెప్పలేదు కదా మన ట్రిప్లో ఎవరెవరు వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి అని. సో మనమైతే కార్లో వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి బెలినో కార్. అండ్ నాతో పాటు అక్కడ మీకు కనిపిస్తుంది కదా పవన్, అండ్ వాడు వచ్చేసి చరణ్ అన్నమాట. సో మీ అందరికీ తెలుసు. సో మేము ముగ్గురము ఇంకా 2 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిపోతున్నాము. సో టోటల్ 5 members అన్నమాట. సో బుకింగ్ అయిపోయింది. అండ్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఒక చిన్న ఫ్రాడ్ జరిగిందన్నమాట. సో అదేంటో మీకు ట్రావెలింగ్లో మాట్లాడతాను నేను, అదంతా మనం ట్రావెలింగ్లో మాట్లాడుకుందాము. సో చలో ఇంకా లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. రైట్ నో టైం 2 అవుతుంది. మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, మాకు ఇక్కడ కార్లో నావిగేషన్ ఉందన్నమాట. సో మాకు ఫోన్ పట్టుకొని ఊకే చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దానివల్ల మనకు చాలా ప్లస్ పాయింట్ అయిపోతుంది. అండ్ మోరోవర్ మనం మొత్తం ఆ స్క్రీన్ మీదనే చాలా టాగుల్ చేసుకోవచ్చు, లైక్ ఆండ్రాయిడ్ మొత్తంని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ మీకు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అన్నా కదా హోటల్స్ బుకింగ్ చేసుకున్నప్పుడు. సో యాక్చువల్గా ఏమైంది అంటే మేము అగోడాలో బుక్ చేసుకున్నాం అనమాట హోటల్ని. అది వచ్చేసి బాగా రెసిడెన్సీ అని చెప్పేసి, లైక్ బాగా బీచ్ పక్కనే ఉంటుంది రెసిడెన్సీ. సరే పక్కనే ఉంది కదా, బుక్ చేసుకుంటే కొంచెం పక్కనే అయిపోతుంది. న్యూ ఇయర్కి కూడా మనం నైట్ దాగినా కూడా మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఉంటాయి కదా గోవాలో. సో అందుకోసం అని చెప్పని ఆ బీచ్ దగ్గరనే తీసుకున్నాము. కాకపోతే వాళ్ళకు పేమెంట్ చేసినాము, అడ్వాన్స్ పేమెంట్ అంటే లైక్ ప్రీ బుకింగ్ అమౌంట్ పంపించమంటే పంపించేసినాం. అయిపోయిన తర్వాత వాళ్ళు బ్లాక్ చేసేయాలి అన్నమాట. అండ్ మోరోవర్ అసలు ప్రాపర్టీయే లేదు నిజం చెప్పాలంటే. కాకపోతే ఇంకా అగోడా వాళ్ళకు కస్టమర్ కేర్ కాల్ చేసి ఈరోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 4-5 hours నేను వాళ్ళతో కాల్ మాట్లాడుకుంటూ కూర్చున్నాను అనమాట. సో మనకైతే 6,400 rupees రీఫండ్ అయిపోతుంది, వాళ్ళు రీఫండ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు మనకి లైక్ మీరు ఒకవేళ ఆల్టర్నేటివ్ ప్రాపర్టీ చూసుకుంటే లైక్ ఒక 4,000 rupees ఆర్ మేబీ 5,000 rupees వాళ్ళు పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. కానీ మీరు కూడా ఒకవేళ గోవాకి వెళ్తున్నారు అంటే ఆన్లైన్లో మాక్సిమం బుకింగ్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు గోవాకి వెళ్ళినా కూడా న్యూ ఇయర్ టైంలో మనకు హోటల్స్ దొరుకుతుంది. కాకపోతే అది మన ఓపిక మీద ఉంటుంది అన్నమాట. మనం మొత్తం తిరిగి ఎక్కడో కాడ ఒక మంచి హోటల్ దొరుకుతుంది, లైక్ మంచి బడ్జెట్, లైక్ ఒక 2,000 rupees ఆర్ 3,000 rupeesలో. సో దాన్ని తీసేసుకుంటే బెస్ట్. కానీ ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. నాకు అదృష్టం ఉంది కాబట్టి కొంచెం అమౌంట్ అయితే రీఫండ్ అయిపోయింది. కాకపోతే అమౌంట్ రీఫండ్ కాకపోతే 6,000 rupees మాకు లాసే మొత్తం. సో మనం గోవాకి ఏ రూట్లో వెళ్తున్నామని చెప్పలేదు కదా. సో యాక్చువల్లీ మనం గోవాకి వచ్చేసి సోలాపూర్, సాంగ్లీ, తర్వాత బెల్గావి, తర్వాత గోవాకి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ మనకు మార్నింగ్ ఒక స్టాప్ ఉందన్నమాట. సో అది ఎక్కడ అంటే అంబోలి ఘాట్స్ అని చెప్పేసి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది అంబోలి ఘాట్స్ ఏంటి అని. సో అంబోలి ఘాట్స్ చోర్లా ఘాట్స్ 2 ప్లాన్ చేసుకుందామని చెప్పని చూసిన నేనైతే. అక్కడ పోయిన తర్వాత మార్నింగ్ టైం బట్టి ఒకవేళ 6 or 7 o'clock రీచ్ అయిపోయినాం అనుకో, సో ఆబ్వియస్గా మనము ఆ 2 సన్ రైజ్ స్పాట్ చూసుకోవచ్చు మనము. సో హే గైస్, రైట్ నో మనం తడోలా కాడ ఉన్నాము. సో తడోలా కాడ ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. సో ఇక్కడ మన కార్ది ఎయిర్ ప్రెషర్ చెకింగ్ చేపిస్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ మనము రోడ్ మీద వస్తున్నప్పుడు ఏమవుతుందంటే లైక్ సౌండ్ వస్తుంది అన్నమాట, లైక్ గాలి లేకపోతే సౌండ్ వస్తుంది కదా ట్రర్ అనుకుంటా. సో ఆ సౌండ్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఆగి టైర్ ప్రెషర్ చెకింగ్ చేయించుకొని మళ్ళీ ఫిల్ చేయించుకొని స్టార్ట్ అయిపోదాం ఇంకా. అండ్ మోరోవర్ ఇక్కడ నుంచి ఇంకా సోలాపూర్కి ఎంత ఉందిరా 146 kilometers ఉందండి ఇంకా సోలాపూర్కి. సో గట్టిగా కొడితే ఒక 1.5 hours పడుతుంది ఈజీగా, ఎందుకంటే మంచు కూడా చాలా ఎక్కువ ఉంది అసలు సీరియస్గా.
ఏదైతే ఏముంది మనమైతే లైక్ సేఫ్ రీచ్ అయిపోతే సరిపోద్ది, ఫాస్ట్ వెళ్ళగానే ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ 7 days ప్లాన్ మాత్రం లైక్ ఒక రేంజ్లో పెట్టుకున్నాం అనమాట. మొత్తం షెడ్యూల్ చేసుకొని ఒక రోజులో మినిమం ఒక 5-6 ప్లేసెస్ కవర్ చేసుకోవాలని పెట్టుకున్నాము. సో చూసాం ఎట్లా జరుగుద్ది ఏంటి అని చెప్పేసి అని. సో ఎనీవేస్ లెట్స్ గో, లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. సో హే గైస్, రైట్ నౌ అయితే మహారాష్ట్ర కాడికి వచ్చినాము. యాక్చువల్గా బ్యాక్ సైడ్ టోల్ గేట్ ఉంది కదా, సో ఈ టోల్ గేట్లో ఏమైంది అంటే మా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుంటే అవ్వట్లే అన్నమాట. లైక్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి అని లైక్ అక్కడ వర్క్ చేసే ఆయనని పిలిచినాం అన్నమాట. సో అతను వచ్చి ఒకసారి చూసి లైక్ అతను ఏమన్నా లైక్ రీఛార్జ్ చేయడానికి ట్రై చేస్తే, ఒకవేళ రీఛార్జ్ అయిపోయింది అనుకోండి మనం సీదా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ప్రతిసారి ఆగి క్యాష్ 220 రూపీస్ తీసుకుంటున్న వాళ్ళు, అదే ఫాస్టాగ్లో వేసుకున్నాం అనుకో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని ఆలోచిస్తున్నాము. సో ఎనీవేస్ చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళు వస్తా అన్నారు, వచ్చిన తర్వాత వాళ్ళు రీఛార్జ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. సో రీఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. అండ్ మోర్ ఓవర్ రైట్ నో మనం మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉన్నాం అనమాట. ఎగ్జాక్ట్లీ మహారాష్ట్ర బార్డర్ దాటేసినాము. లైక్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్లో, సో అక్కడ మహారాష్ట్ర బార్డర్. అండ్ ఇది వచ్చేసి మనం మహారాష్ట్ర టోల్ గేట్ అనమాట. సో రైట్ నో ఇక్కడనే ఆగిపోయినాము. సో చలో మార్నింగ్ యాక్చువల్గా మనము ఎక్కడికి చోర్లాఘాట్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కదా. సో మార్నింగ్ వెళ్ళడానికి రీచ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక మేబీ లైక్ 8 o'clock 9 o'clock చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి 490 kilometers ఉంది. సో చూడాలి, కొంచెం అక్కడికి వెళ్ళిపోతే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. సీరియస్లీ వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ అన్నమాట. ఒక నేచర్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు వింటర్ కదా, సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. సో చూసాం, మ్యాక్సిమం అయితే గట్టిగా కొట్టడానికి ట్రై చేద్దాము. లైక్ 100, 110, 120 ఆ స్పీడ్లో మెయింటైన్ చేద్దాము. ఒకవేళ తొందర రీచ్ అయిపోయినాం అనుకో మన లక్ అన్నమాట, చూసుకోవచ్చు. సో చలో లెట్స్ గో. సో హే గైస్, రైట్ నౌ అయితే మనము సోలాపూర్ దాటేసినాము. కాకపోతే సోలాపూర్ కొంచెం ముందటికి వరకు లైక్ ఒక 50 kilometers వరకు రోడ్ మాత్రం అస్సలు అంటే అస్సలు బాగాలేదు. సో మాకు 45 kilometers రానికి ఆల్మోస్ట్ ఒక 1.5 hours పట్టింది. సో అర్థం చేసుకోండి, లైక్ రోడ్స్ ఏంటి అంటే మొత్తం హోల్స్ ఉన్నాయి అన్నమాట. సో దానివల్ల హై స్పీడ్ లైక్ టాప్ స్పీడ్ చేయలేము కదా, లైక్ స్పీడ్ కూడా రాలేము కదా. సో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ ఎనీ విచ్ వేస్ ఇప్పుడు రైట్ నౌ ఎక్కడ ఉందో తెలుసా, ఈ ప్లేస్ పేరు చెప్తే మీరు చాలా అంటే చాలా నవ్వుతారు అన్నమాట. ఏంటి అంటే ఇచ్గావ్ అనమాట. ఇచ్గావ్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. యాక్చువల్గా బ్యాక్ సైడ్ విలేజ్ ఉంటుంది అనమాట, ఇచ్గావ్ విలేజ్ ఇది. అండ్ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి టోల్ అనమాట. సో రైట్ నో మనం ఇచ్గావ్ టోల్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్ ఇంకొక 327 kilometers ఉంది ఎక్కడికి, మన చోర్లా ఘాట్స్కి అనమాట. సో రైట్ నో టైం వచ్చేసి 5:14 అవుతుంది అనమాట. సో 5:14 అంటే 300 kilometers అంటే యావరేజ్ ఒక 3 hours వేసుకున్నా కూడా 8 అవుద్ది. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అడిట్ వేసుకున్నా కూడా ఎందులోనైనా 9-9:30 అవుద్ది అనుకుంటున్నా. బట్ ఎనీ విచ్ వేస్ కొంచెం 120 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను నేనైతే. సో అలా మెయింటైన్ చేయడం వల్ల నాకు మార్నింగ్ 11:45కి రీచ్ కావాల్సింది 11:20కి ఏమో చూపించింది. ఆల్మోస్ట్ 25 minutes గూగుల్ టైంని నేను బీట్ చేసినాను అన్నమాట. సో ఎనీ విచ్ వేస్ చూద్దాము. కాకపోతే ఈ టోల్ ప్లాజాస్ కాడ ఏమవుతుందంటే మనకు టోల్ చాలా ఎక్కువ కట్ అయిపోతుంది అన్నమాట. సో బేసికల్గా ఏంటి అంటే లైక్ ఇప్పుడు టోల్లో మనకు ఫాస్టాగ్ ఉంది అంటే మనకు లైక్ 65 rupees మాత్రమే కట్ అయింది. కాకపోతే మనకు ఫాస్టాగ్ లేదన్నమాట. సో దానివల్ల డబుల్ ది అమౌంట్ అనమాట, లైక్ 120 rupees కట్ అయిపోతుంది. సో చాలా అంటే చాలా లాస్. లైక్ ఆబ్వియస్గా కొంచెం ఎక్కువ మనీయే, బట్ ఇప్పుడు టైం లేదు కదా. అండ్ మోర్ ఓవర్ మనం కార్ రెంటల్ తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసి అడుగుదామన్నా కూడా ఇట్స్ నాట్ ది రైట్ టైం, రైట్. సో అందుకోసం అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. అండ్ విచ్ వేస్ సో చూద్దాం జల్దీ మనం చోర్లా ఘాట్స్లో సన్ రైజ్ చూద్దాం అనుకున్నా. ఆబ్వియస్గా సన్ రైజ్ అయితే చూడలేము, కానీ ఒకవేళ మనకు వెళ్తున్నప్పుడు మాత్రం రోడ్ మొత్తం ఘాట్ రోడ్స్ అన్నమాట. సో బేసికల్గా మీకు కేరళలో నేచర్ ఎట్లుంటుందో తెలుసు కదా, సో సేమ్ అట్నే ఉంటుంది. సో చూద్దాం పోయేటప్పుడు. లెట్స్ గో. మనం సాంగ్లీ దగ్గరికి వచ్చేసినాం అన్నమాట. ఇంకొంచెం దూరం ఉంది. కాకపోతే సాంగ్లీ రీచ్ అయ్యే ముందే మనకు ఆల్రెడీ యూ కెన్ సీ ద సన్సెట్ మ్యాన్. సన్సెట్ మాత్రం సీరియస్గా చాలా అంటే చాలా క్రేజీ అయిపోతుంది. కనిపిస్తుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. అండ్ మోర్ ఓవర్ అసలుకి రూట్స్ మొత్తం అంతా కొండలు ఉన్నది. అండ్ పక్కన మీకు కనిపిస్తుంది కదా అక్కడ
మొత్తం ఇట్లా విండ్తో తిరిగేటి చక్రాలు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు విండ్ మిల్ సంథింగ్ ఏదో అంటారు కదా. సో విండ్ మిల్స్ కూడా ఉన్నది, లైక్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అన్నమాట. రోడ్డు మాత్రం క్రేజీ ఉంది సీరియస్లీ. ఆ సోలాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ లెవెల్ హైవే అసలుకి. ఆరామ్సే 150 క్రూజ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు తెలుసా, అంత నీట్గా ఉంది. వీళ్ళు ఎట్లా వస్తున్నారు చూడండి రోడ్డు మీద, ఇట్లా ఉంటారు ట్రక్ డ్రైవర్లు. అందుకే మీరు ఎప్పుడైనా కానీ హైవేలో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరోవర్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఫాగ్ ఉంటుంది కదా, మాకైతే ఏమన్నా ఫాగ్ రాలేదు, నాట్ బ్యాడ్, పర్లేదు, వెళ్ళిపోతున్నాం అట్లా ఆరామ్సే అంతే. ఇంకా కానీ ఒకవేళ ఫాగ్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నేను బ్లాగ్ ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే లైక్ అట్లీస్ట్ ఒక 9 o'clock వరకైనా షోర్లా ఘాట్స్ రీచ్ అయిపోతే మనకు కొంచెం వ్యూ అన్నా కనిపిస్తుంది కదా అని నేను థాట్లో ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఇంత మంచి వ్యూని పెట్టుకొని దానికోసం రష్ చేయడం అంటే ఓకే, రష్ చేసాము, ఇది ఎంజాయ్ చేసుకుంటూ లెట్స్ ట్రై టు రీచ్ దేర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రైట్ నో టైం వచ్చేసి 6:39 అవుతుంది, 6:40. అండ్ మోరోవర్ మనకు 224 kilometers ఉంది. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో 224 kilometers ఉంది. సో యావరేజ్ ఒక 100 మెయింటైన్ చేసుకుంటూ పోయినా కూడా ఈజీగా 2.5 hours ఈజీగా పడుతుంది, అది కూడా వితౌట్ బ్రేక్. సో 2.5 hours అంటే 8-9 అయిపోతుంది. సో చూసాం, కొంచెం జల్దీ పోనీగా చూసాము. ఇక లేదు మిస్ అయిపోయిందంటే ఇంకేం చేయలేము, ఇంకా లైట్ తీసుకోవాలి. సో హే గైస్, ఇంతకుముందు మీకు చెప్పినా కదా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పేసి అని. సో ఇక్కడ పక్కకు ఆగినామన్నమాట, మీకు వ్యూ చూపిస్తాను. కాకపోతే డ్రోన్ షాట్స్లో వస్తాయన్నమాట. సో మీ అందరూ తెలిసి మన దగ్గర ఫేక్ డ్రోన్ ఉంది. సో ఆ ఫేక్ డ్రోన్తో నేను షార్ట్ చూపిస్తాను. అండ్ నైట్ మొత్తం పవన్ గారు మంచిగా వండుకున్నాను అనమాట. లైక్ ఆల్మోస్ట్ ఒక 2 hours ఏమో వండాడు వాడు కాదా. 10 నిమిషాలు ఇలాంటి వాళ్ళతో మీరు కనుక గోవాకి వచ్చింది అనుకో, నిజంగా చెప్తున్నా తలకాయ నొప్పి తప్ప ఏముండదు తెలుసా. మీ మీద స్ట్రెయిన్ పడుతుంది, ఉత్తగా పనుకున్నారు మంచిగా నీట్గా, కనీసం ముచ్చలు కూడా పెట్టలేదు తెలుసా. నాకు కొద్దిగా డ్రైవింగ్ చేస్తున్నా నాకు నిద్ర వస్తుంది, మిగతా వాళ్ళందరూ అనుకున్నారు. ఇగో వీడు ఒక్కడు కొంచెం పక్కన ఊకొని జరా బ్రో అది బ్రో ఇది బ్రో, ఏ చూడు బ్రో అటు చూడు బ్రో ఇటు చూడు బ్రో అని చెప్పి చిన్న సైకిల్ చేసిండు. కానీ రాత్రిపూట ఎవరు లేరు కదా, ఇక నాకు కూడా కొంచెం నిద్ర వచ్చేసింది. ఎనీవేస్ అది అట్లా అయిపోయింది. బట్ రైట్ నౌ అయితే మీకు ఫేక్ డ్రోన్ షాట్స్ వస్తుంది, సీరియస్గా చాలా క్రేజీ ఉన్నది. అండ్ మన వాళ్ళకి పైన చంద్రుడు కనిపిస్తుంది కదా, సో ఇంకా చంద్రుడు పోలేదు, అందులోపే సన్ వచ్చేస్తుంది అన్నమాట. సో చలో లెట్స్ హ్యావ్ సమ్ ఫేక్ డ్రోన్ షాట్స్ ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 అండ్ దేర్ యు గో. రైట్ నౌ అయితే మనం చిన్న టిఫిన్ చేసినాం అన్నమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి కంబాలి దగ్గర ఉంది. సో కంబాలి ఎక్కడ అంటే సాంగ్లీ నుంచి 32 kilometers అనుకుంటా. దాని ముందు మనం టిఫిన్ చేసినాము. యాక్చువల్గా టిఫిన్ చేస్తున్నప్పుడు చట్నీ మొత్తం తీయ ఉంది. సో మహారాష్ట్రలో మొత్తం టిఫిన్స్ ఇట్లే ఉంటాయి కావచ్చు మేబీ, కానీ టిఫిన్స్ మాత్రం మరీ అంత బాగాలేవు. అండ్ ఫుడ్ ఎట్లుంటుందో కూడా తెలియదు అసలు మహారాష్ట్రలో. మనం గోవాలో పోతున్నాం కాబట్టి గోవాలో ఎట్లా నార్మల్గానే ఉంటుంది ఫుడ్, కాకపోతే ఇక్కడైతే టిఫిన్ అయితే అంత బాగాలేదు. ఒకవేళ మీరు కనుక ఇలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మహారాష్ట్రలో మాత్రం టిఫిన్ మాత్రం అసలు చేయకండి. లైక్ ఫుడ్ అయితే తినకండి, ఎందుకంటే ఫుడ్ వీళ్ళ దగ్గర మొత్తం అంతా చప్పగా ఉంటుంది, తీయ ఉంటుంది. సో ఆబ్వియస్గా మనం తినలేము కదా, తెలంగాణలో ఉంటే మనం మొత్తం కారం తింటాం. సో ఇక్కడైతే మనం తినలేము. అండ్ మనకి ఇంకా 243 kilometers ఉంది. యాక్చువల్లీ అప్పటి నుంచి మనం టైం పాస్ చేసుకుంటున్నాం తప్ప ఏం లేదు అసలుకి. ఎంత స్పీడ్లో కొట్టినా ఎంత చేసినా కూడా మళ్ళీ ఆడికే వస్తుంది. సో ఈసారి అయితే ఎక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ 243 kilometers నాన్ స్టాప్ అన్నమాట. రోడ్ మాత్రం ఈ విధంగా ఉంది, నిజంగా మస్తు ఉంది. రోడ్ మాత్రం చాలా బాగుంది, నీట్గా 120, 130 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే ఇప్పుడు కెమెరా పట్టుకుని ఒక ఉన్నాడు కదా పవన్ గారు, సో వాడు నడిపితే మాత్రం ఈజీగా ఇప్పుడు 240 kilometers ఇక్కడ 5 hours చూపిస్తుంది. అదే వాడు కార్ తీస్తే ఆల్మోస్ట్ ఒక 2 minutesలో వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఖాళీ బురాన్ ఉంటుంది ఇది పెడతా అంటున్నా. సో చలో లెట్స్ గో. నేను బ్లాగ్ అయితే ఎక్కువ దిగాను. అండ్ మోరోవర్ మన ప్లాన్ మొత్తం బెగార్ అయిపోయింది అసలుకి. చోర్లా ఘాట్స్ పోయి సన్ రైజ్ చూద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఎక్కడో కొండలలో చూసినాము సన్ రైజ్ మాత్రం. సో చూసింది కదా, కాకపోతే సన్ రైజ్ మాత్రం బాగుంది. మరి హై రేంజ్లో అని ఏం చెప్పలేము, కాకపోతే మొత్తం నీట్గా ఇట్లా పొలాలతోని అండ్ ఇట్లా పైన కొండల నుంచి సన్ ఇట్లా రావడం చాలా బాగుంది అదైతే. కాకపోతే చోర్లా ఘాట్స్లో చూసుంటే కొంచెం బాగుండేది, ఎందుకంటే అక్కడ మొత్తం ఫాగ్తోని మొత్తం కనిపిస్తాయి అన్నమాట. లైక్ క్లౌడ్స్ లెక్క ఉంటుంది, ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైక్ మనకు ఆంధ్రాలో లంబసింగి అండ్ అరకు ఈ వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఎట్లా కనిపిస్తుందో ఇక్కడ కూడా అట్లే కనిపిస్తుంది. కాకపోతే మనకు అంత టైం సరిపోలేదు కాబట్టి ఆబ్వియస్గా కొన్నిసార్లు అట్లా అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోవాలంతే ఇంకా. సో చలో
సో రైట్ నో టైం వచ్చేసి 2 అవుతుంది అండ్ ఇంకా గోవాకి రీచ్ కాలేదు. గోవాకి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే మనం వెళ్తున్న దారిలో ఇది ఒకటి వ్యాలీ లైక్ వ్యూ పాయింట్ కనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి తిల్లారి నగర్ వ్యాలీ వ్యూ పాయింట్ అన్నమాట. సో బేసికల్గా మనకు మ్యాప్స్లో అయితే ఏం కనిపించదు. అండ్ మోర్ ఓవర్ గోవా ప్లేసెస్ లైక్ టాప్ 10 విజిట్ ప్లేసెస్ టు సీ ఇన్ గోవా అలాంటి దాంట్లో కూడా మనకు కనిపించవు. సో మీరు గోవాకి వచ్చే రూట్లో మీకు ఈ వ్యాలీ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. సీరియస్లీ చాలా క్రేజీగా ఉండదు. ఒకసారి చూడండి, మీరు షార్ట్స్ యాడ్ చేస్తాను, నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలుకి. మనం ఐటనరీ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ ఐటనరీ ఇంకొకటి అయిపోతుంది అనమాట. మనం దారిలో వెళ్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్ తగులుతున్నాయి, అవి మన ఐటనరీలో యాడ్ అయిపోతున్నాయి. బట్ ఎనీవేస్ వ్యూ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో